అపర్ణ వాళ్ళ అత్తయ్య అపర్ణతో అంటుంది, అపర్ణ కాసిన్ని కాఫీ నీళ్ళు తీసుకురావే. అప్పుడు అపర్ణ అంటుంది, అలాగే అత్తయ్య అని అపర్ణ కావ్యను పిలుస్తుంది. కావ్య అంటే కావ్య, ఏంటి అత్తయ్య 2 కాఫీలు తీసుకురామ్మా అని అంటుంది. అప్పుడు కావ్య సరే అత్తయ్య అంటుంది. అదేంటి నేను నీకు చెప్తుంటే నీ కోడలికి చెప్తున్నావేంటి నువ్వు అని అపర్ణ వాళ్ళ అత్తయ్య అపర్ణతో అంటుంది. మీ కోడలికి మీరు చెప్పారు, నా కోడలికి నేను చెప్పాను, సరిపోయింది అని అపర్ణ అంటుంది. అప్పుడు రాజ్ వస్తాడు. హాయ్ రాహుల్ అంటాడు. అప్పుడు రాహుల్ హాయ్ రాజ్ అంటాడు. ఏంట్రా డల్గా ఉన్నావు, నిన్న జరిగింది ఇంకా మర్చిపోలేదా అని రాజ్ అంటాడు. జరిగింది మర్చిపోకపోతేనే భవిష్యత్తు మీద భయం ఉంటుంది కదా రాజ్ అని స్వప్న అంటుంది. అప్పుడు రాజ్ అంటాడు, రే అదంతా వదిలేరా, లైట్ తీసుకో, హ్యాపీగా ఉండు అని అంటాడు. రాజ్ కళావతి కోసం వెతుకుతాడు. అప్పుడు కళావతి కిచెన్లో ఉందని చూస్తాడు. అప్పుడు కళావతి దగ్గరికి వెళ్ళి, కళావతి ఏం చేస్తున్నావు అని రాజ్ అంటాడు. అప్పుడు కళావతి బట్టలు ఉతుకుతున్నానండి అంటుంది. అబ్బో భలే చెప్పావు అని రాజ్ అంటాడు. మీకేం కావాలో చెప్పండి అని కావ్య అంటుంది. ఆహా ఏమిస్తావేంటి అని రాజ్ అంటాడు. నెత్తి మీద ఒక మొట్టకాయ ఇస్తాను అని కావ్య అంటుంది. ఆహా అంత బంపర్ ఆఫర్ నాకొద్దమ్మా, మరి ఏం కావాలంట అని కావ్య అంటుంది. నీ లిప్ని తాకిన కప్పుతో ఒక కాఫీ కావాలి అని రాజ్ అంటాడు. అప్పుడు కావ్య కోపంగా చూస్తుంది. హే కిచెన్ అంటే వైలెన్స్ కాదు, రొమాన్స్, అది కూడా తెలియదా అని చెప్పి రాజ్ అంటాడు. సో అప్పుడు కావ్య తెలియదు, కానీ తమరు ఎందుకు వచ్చారో తెలుసు కావ్య అంటుంది. అప్పుడు రాజ్ అంటాడు, చెప్పాను కదా కాఫీ కోసమని అని అంటాడు. అప్పుడు కావ్య అంటుంది, కాఫీ కావాలంటే హాల్లో నుంచి అడగొచ్చుగా, అంటే ఇక్కడికి వచ్చి నీకు సాయం చేద్దామని అని రాజ్ అంటాడు. అప్పుడు కావ్య అంటుంది, వేషాలు వేయకండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అని చెప్పి కావ్య అంటుంది. రే రాహుల్, రోజు నువ్వు ఇలా ఇంట్లో శిలా విగ్రహంలో కూర్చొని ఉండకపోతే ఆఫీస్కి వెళ్ళి ఏమైనా పనులు చూసుకోవచ్చు కదా అని రాహుల్ వాళ్ళ అమ్మమ్మ అంటుంది. ఇంకా వాడు ఆఫీస్కి వస్తే పనులన్నీ జరిగినట్టేలే అని చెప్పి రాజు వాళ్ళ నాన్న అంటాడు. నిజమే అన్నయ్య అని రుద్రాణి అంటుంది. వీడు ఏ పని చేస్తే దారిలో పడతాడో అసలు అర్థం కావట్లేదు. ఏ పని చేసినా చేయకపోయినా నీ వెంట తిరిగే పని మానుకుంటే అంతా బాగానే ఉంటుంది అని అపర్ణ అంటుంది. బాగా చెప్పావు అపర్ణ అని అపర్ణ వాళ్ళ అత్తయ్య అంటుంది. అప్పుడే ఇంటి ముందు కారు ఆగిన సౌండ్ వస్తుంది. అందులో పోలీసులు వస్తారు. అప్పుడు అందరూ ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రాజ్ అంటాడు కావ్యతో, మన ఇంటికి పోలీసులు వస్తున్నారేంటి అని అంటారు. అప్పుడు గబగబా రాజు వాళ్ళ నాన్న, ఏంటి సార్ ఇలా వచ్చారు అని అంటారు. ఎవరు కావాలి ఇక్కడ అని అంటాడు. అప్పుడు ఎస్ఐ చెప్తాడు, ఇక్కడ రాహుల్ అంటే ఎవరు అని అడుగుతారు. అప్పుడు వీడు మళ్ళీ ఏం చేశాడు, వీడి గురించి అడుగుతున్నారేంటి అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. నేనే సార్, కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్ అని ఎస్ఐ అంటాడు. ఎస్ఐ గారు ఏం జరిగిందండి అని రాజు అంటాడు. మా వాడు ఏం చేశాడని అరెస్ట్ చేయమంటున్నారు, ఇప్పుడు వాడిని ఎలా బయటికి తీసుకురావాలని రాజు అంటాడు. ఇప్పుడు కావ్య వచ్చి, అక్క రాహుల్కి ఏమీ కాదు, నువ్వేం బాధపడవద్దు, పోలీసులు రాహుల్ని తీసుకెళ్ళినందుకు నేను బాధపడట్లేదు కావ్య, నేను మళ్ళీ ఇంకోసారి మోసపోయాను అని బాధపడుతున్నాను అని స్వప్న అంటుంది. అప్పుడు రాజ్, స్వప్న నువ్వు మోసపోయానని ఎందుకు అనుకుంటున్నావు, ఆ అమ్మాయి ఇలా చనిపోయిందో అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కదా అని రాజ్ అంటాడు. కానీ పోలీసులు సరాసరి రాహుల్ని వెతుక్కుంటూ వచ్చారంటే ఏమనుకోవాలి, మీరు రాహుల్ని మార్చాలనుకున్నారు, రాహుల్ మారకూడదు అని నిర్ణయించుకున్నాడు అని స్వప్న అంటుంది. అతను నిద్రపోతున్నవాడు కాదు, నిద్రపోయినట్టు నటించేవాడు, ఎప్పటికీ తనని లేపడం సాధ్యం కాదు, అందుకే నేను నమ్మను అన్నాను, మీరు మాకు అవకాశం ఇవ్వమన్నారు, పొద్దు పొడిచేలోపు అతని బుద్ధి బయటపడింది అని స్వప్న అంటుంది. లేదక్క, నువ్వు అనుకునే నిజం కాదని నాకేదో అనుమానంగా ఉంది, రాహుల్ డబ్బు మీద ఆశ ఉన్నవాడే, అందరి దానికి నిచ్చెన వేసేవాడే, బాధ్యత లేనివాడే, కానీ ఒక మనిషిని చంపేంత ధైర్యం రాహుల్కి ఉందని నేను అనుకోవట్లేదు అక్క కావ్య అంటుంది. అవును స్వప్న, వాడు మూర్ఖుడే కావచ్చు కానీ హత్య చేసే అంత దుర్మార్గుడు కాదు రాజ్ అంటాడు. కానీ కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా, పోలీసులు అడిగిన వాటికి ఒప్పుకున్నాడు కదా, నమ్మకుండా ఇలా ఉండగలవు రాజ్ వాళ్ళ నాన్న అంటాడు. కళ్ళకి కనిపించేవనే నిజాలు కాకపోవచ్చు, వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దాని స్వప్న, వాడిని గురించి మాకంటే నీకే బాగా తెలియాలి అని రాజ్ అంటాడు. అప్పుడు కావ్య, అక్క నిన్ను కన్విన్స్ చేయాలనుకోవట్లేదు, కంగారు పడొద్దని అంటున్నాను, ఏం జరిగిందో మేము తెలుసుకుంటాం, అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు, తొందరపడి అప్పుడే ఓ మనిషిని అంచనా వేయడం, అనుమానించడం మంచిది కాదు స్వప్న, అర్థం చేసుకో రాజ్ అంటాడు. కుయిలీ వల్ల ఆయన రుద్రానికి కాల్ చేస్తాడు. హలో అంటాడు. హలో రుద్రాణి గారు అని కుయిలీ వల్ల ఆయన అంటాడు. గుడ్ మార్నింగ్, ఓసారి కొడుకు పోలీస్ స్టేషన్లో
మర్డర్ కేసులో అరెస్ట్ అయి ఉంటే అది మీకు గుడ్ మార్నింగ్ ఎలా అవుతుంది, బ్యాడ్ మార్నింగ్ కదా అని కుహిలి వాళ్ళ భర్త గారు అంటాడు. ఎవర్రా నువ్వు, ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని రుద్రాణి అంటుంది. ఏంటి మేడం ఇది, నేను మీతో అంత రెస్పెక్ట్గా మాట్లాడుతుంటే మీరు ఇంత మర్యాదగా మాట్లాడడం కరెక్టా చెప్పండి ఆయన అంటాడు. ముందు నువ్వు ఎవరో చెప్పు, మర్యాద ఇవ్వాలా వద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను అని రుద్రాణి అంటుంది. నీ కొడుకును చంపేసిన కుహిలి భర్తని మేడం చెప్తాడు. అప్పుడు రుద్రాణి షాక్ అవుతుంది. ఏంటి మేడం, నిజం చెప్పగానే నోట మాట పడిపోయిందా, లేక ఏం మాట్లాడాలో అర్థం కాలేదా, నువ్వు నాకెందుకు కాల్ చేస్తావని ఆలోచిస్తున్నాను అని రుద్రాణి అంటుంది. మీరు నిజంగా సూపర్ మేడం, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశారు. రాహుల్ మీ గురించి చెప్పిందంతా నిజమే, మీరు చాలా తెలివైన వాళ్ళు కుహిలి భర్త అంటాడు. నా కొడుకుని అన్యాయంగా ఇరికించింది కాకుండా ఇప్పుడు నువ్వు నన్ను బెదిరించడానికి ఫోన్ చేశావా? బెదిరించడానికి కాదు మేడం, మీతో ఒక డీల్ మాట్లాడడానికి ఫోన్ చేశాను అంటాడు. డీలా ఏంటి అని రుద్రాణి అంటుంది. చూడండి మేడం, నేను కూడా మీలాంటి వాడిని, చాలా ప్రాక్టికల్గా ఉంటా. ఈ బంధుత్వాలు అంటే నాకు పెద్ద రెస్పెక్ట్ లేదు, అందుకే మీకు కాల్ చేశాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పావా అని రుద్రాణి అంటుంది. మీ వాడు నా భార్యని చంపుతుండగా లైవ్లో తీసిన వీడియో నా దగ్గర సాక్ష్యంగా ఉంది. అది కనుక పోలీసులకు ఇస్తే కోర్టులో మీ వాడికి యావజ్జీవ శిక్ష పడుతుంది. కానీ మీ కొడుక్కి శిక్ష వేయడం వల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదు. నా భార్య ఎలాగో చనిపోయింది, ఏం చేసినా తనని తీసుకురాలేము. అందుకే మనమిద్దరం లాభం పొందేలా నా దగ్గర ఒక డీల్ ఉంది. అర్థమైందా? అర్థమైంది. కోర్టులో నువ్వు ఆడియో చూపించకుండా ఉండాలంటే నీకెంత కావాలి అని రుద్రాణి అంటుంది. ఇది మేడం తల్లికున్న ప్రేమ అంటే, కొడుకు తప్పు చేసినా కాపాడాలనుకుంటారు. యు ఆర్ రియల్లీ గ్రేట్. 2 కోట్లు ఇస్తే ఆ వీడియోని డిలీట్ చేస్తాను, మీ కొడుకు నిర్దోషిగా బయటికి వచ్చేస్తాడు కుహిలి భర్త అంటాడు. 2 కోట్ల ఏంటి మేడం అంత షాక్ అయ్యారు? కూలీ భర్త అంటాడు. మీకున్న ఆస్తికి అది జస్ట్ పీనట్స్ అని నాకు బాగా తెలుసు. కన్న కొడుకు కంటే డబ్బు ఎక్కువ కాదు కదా. ఈరోజు మీ వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ లోపు నేను చెప్పిన డీల్కి మీరు ఒప్పుకుంటే మీ కొడుకుని కాపాడుకోవచ్చు, లేదంటే ఆ వీడియో కోర్టులో చూపించేస్తా. బాగా ఆలోచించుకుని డెసిషన్ చెప్పండి, ఉంటాను బాయ్ భర్త అంటాడు. ఇంట్లో అందరూ దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే రుద్రాణి వచ్చి, నా కొడుకుని ఎలా కాపాడుకోవాలి అని పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. తప్పు చేశాడని వాడే ఒప్పుకున్నాక ఇక శిక్ష పడకుండా ఎలా ఉంటుంది రాజు నాన్న అంటాడు. ఏం చేసినా వాడిని మనం కాపాడుకోవాలి అని రుద్రాణి అంటుంది. అప్పుడు అన్నయ్య కాపాడుకోవచ్చు అన్నయ్య, దానికి నాకు ఒక అవకాశం దొరికింది రాజు అంటాడు. ఏంటత్తయ్య అది? కుహిలి భర్త నాకు కాల్ చేశాడు. వాడి దగ్గర రాహుల్ చంపుతుండగా వీడియో ఉందంట. అది గనుక కోర్టులో సబ్మిట్ చేస్తే రాహుల్కి శిక్ష పడుతుంది. అది వాడు కోర్టులో ఇవ్వకుండా ఉండాలంటే 2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. అప్పుడు అందరూ 2 కోట్ల అని షాక్ అవుతారు. ఇప్పుడు వాడు అడిగినట్టు ఆ 2 కోట్లు ఇస్తే ఆడియో డిలీట్ చేస్తే నా కొడుకు శిక్ష పడకుండా ఈ కేసు నుండి బయటికి పడేయొచ్చు అన్నయ్య. నువ్వే ఆ డబ్బు సహాయం చేసి నా కొడుకును కాపాడన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఏంటి నువ్వు అలా మౌనంగా చూస్తున్నావు? నీ మొగుడిని కాపాడుకునే అవకాశం దొరికింది. నేను ఒక్కదాన్నే పిచ్చివాడిలా వాగుతుంటే నువ్వు మాట్లాడవేంటి? వీళ్ళందరూ అనుకుంటే నా కొడుకుని కాపాడు ఉద్దేశం ఏంటి? ఆ రాహుల్ తప్పు చేసి ఒక అమ్మాయిని చంపేస్తే డబ్బులు లంచంగా ఇచ్చి వాడిని కాపాడుకోవాలా? తప్పు చేసిన వాడిని కాపాడుకోవడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం 2 నేరమే. రుద్రాణి వాళ్ళ అన్నయ్య అంటాడు. అన్నయ్య, ఇక్కడ తప్పు చేయండి ఎవరన్నయ్య? ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు తప్పు చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు మీలో ఒక్కరు కూడా తప్పు చేయలేదా అని రుద్రాణి అడుగుతుంది. అప్పుడు అపర్ణ, తప్పు చేయడం వేరే, ఒక మనిషిని చంపడం వేరు. రాహుల్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. వాడు అదేదో ఆవేశంలో చేశాడు, అంత మాత్రాన వాడి జీవితం మొత్తం జైల్లో మగ్గిపోవాలా? ఇంతమంది ఇంత ఆస్తి ఉండి కూడా వాడు శిక్ష అనుభవించాలా? నాన్న నువ్వైనా చెప్పు నాన్న, నా కొడుకుని కాపాడమని చెప్పు నాన్న. నువ్వు చెప్తే అన్నయ్య వింటాడు. అర్థమైంది నాన్న, బాగా అర్థమైంది. మీరెందుకు మౌనంగా ఉంటున్నారో నాకు బాగా అర్థమైంది. నిన్ను మీ కడుపులో పుట్టలేదు అన్నయ్య, నేను మీ రక్తం కాదు కాబట్టి మీరు మౌనంగా ఉంటున్నారు, అంతే కదా? అప్పుడు రుద్రాణి వాళ్ళ అమ్మ, రుద్రాణి వద్దు, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు ఇంట్లో ఏ ఒక్కరు కూడా నిన్ను కానీ రాహుల్ని కానీ పరాయి వారిలా చూడలేదు. అమ్మ, ఇంట్లో కూర్చోబెట్టుకొని 4 మెతుకులు 2 చీరలు కొనిస్తే కూతురిలా చూసుకోవడం అంటారా? కష్టం వచ్చినప్పుడే కదా తోడుగా నిలబడాలి. నన్ను పరాయిదానిలా అనుకుంటున్నారు కాబట్టి నా కొడుకు మీద 2 కోట్లు పెట్టడానికి కూడా అంతలా ఆలోచిస్తున్నారు. ఇదే నాన్న మీ విలువలు. కష్టం అంటే శత్రువు కూడా సహాయం చేయమని అంటారు. అలాంటిది కూతురిలా పెంచుకున్న నన్ను, నా కొడుకుని ఇలానే వదిలేస్తారా? అప్పుడు రాజ్, అత్త నిందలు వేసి చాలు, ఆపుతావా?
నీ మీద ప్రేమ లేకుండానే తాతయ్య నిన్ను ఇంట్లో పెట్టుకున్నాడా? రాహుల్ ఈ ఇంటి మనిషి అని మేము అనుకోకపోతే వాడిని కాపాడుకోవడానికి వాడిని వెతుక్కుంటూ వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్తాం? వాడు ఎవడో వీడియో ఉందని చెప్పగానే రాహుల్ని కాపాడడానికి 2 కోట్లు ఇవ్వమని అంటున్నావు అంటే ఇండైరెక్ట్గా రాహుల్ అమ్మాయిని చంపాడని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. నువ్వు కానీ రాహుల్ని కానీ ఏ రోజు సపోర్ట్ చెయ్యని నా కళావతి కూడా రాహుల్ చంపలేదని నమ్ముతుంది. కానీ నువ్వు మాత్రం నీ కొడుకుని నమ్మట్లేదు. నువ్వు రాహుల్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని అనుకుంటున్నావు, కానీ మేము వాడు తప్పు చేయలేదని నిరూపించి నిర్దోషిగా బయటికి తీసుకురావాలనుకుంటున్నాం. నీకు మాకు అదే తేడా. అప్పుడు రుద్రాణి, మాటలు చెప్పినంత ఈజీ కాదు రాజు, ప్రూవ్ చేయడం అంటే. రాహుల్ చంపాడు అనడానికి రంజిత్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మరి మీ దగ్గర ఏమున్నాయి? వాడిని ఎలా కాపాడుతారు? అప్పుడు కావ్య అంటుంది, రుద్రాణి గారు, రాహుల్ నిజంగా అమ్మాయిని చంపినప్పుడు ఎవరికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. రుద్రాణి గారు, ధర్మం మన వైపు ఉన్నప్పుడు రాహుల్ని నిర్దోషిగా బయటికి తీసుకురావచ్చు. అప్పుడు రుద్రాణి అంటుంది, ఇలాంటి సినిమా డైలాగులు కోర్టుకు సరిపోవు కావ్య, సాక్ష్యాలు కావాలి. మీరందరూ రాహుల్కి శిక్ష పడాలని డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఆ కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళి రంజిత్ని కలుస్తాను, వాడిని ఒప్పించి నా కొడుకుని బయటికి తీసుకొస్తాను. అప్పుడు కావ్య అంటుంది, అక్క స్వప్న, ఇప్పుడు నేను ఏం చెప్పినా అత్తయ్య వినే పరిస్థితిలో లేదు. తప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాహుల్ని కలిసి జరిగింది తెలుసుకుని ఆ రంజిత్తో డీల్ మాట్లాడు. ఆ సమయంలో నువ్వు తన పక్కనే ఉండు. రాజ్ అంటాడు, రాహుల్ని కాపాడుకునే సాక్ష్యం ఏం తీసుకొస్తా. అప్పుడు స్వప్న అంటుంది, అలాగే రాజ్. అప్పుడు కావ్య అంటుంది, అక్క, ఆ కూలీ మొగుడిని వదిలిపెట్టకు, మేము వచ్చే వరకు వాడు అక్కడే ఉండేలా చూడు, అలాగే అని చెప్తుంది. అప్పుడు రాజ్, నాన్న, హే ఏందిరా ఇదంతా? ఒకవైపు రాహుల్ చంపినట్లు సాక్ష్యాలు ఉన్నాయని రుద్రాణి అంటుంటే మీరెలా కాపాడుతారు అని అపర్ణ అంటుంది. అసలు మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయిరా? ఇద్దరం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కళావతి ఆ ఇంట్లో ఒక కెమెరా పెట్టింది. కెమెరా పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రాజ్ నాన్న మా అడుగుతుంది. ఆ కుహిలి రాహుల్ని ఎలా ట్రాప్ చేసిందో తెలుసుకుందామని పెట్టాను అత్తయ్య అని కావ్య చెప్తుంది. మేము లేనప్పుడు వాళ్ళ మాట్లాడుకునే మాటలు నిజాలు తెలుస్తాయని ఆ పని చేశాను. ఒకవేళ రాహుల్ చంపడం నిజం కాకపోతే అది అందులో రికార్డ్ అవుతుంది, ఎవరు చంపారో కూడా తెలిసిపోతుంది. ఆ నమ్మకంతోనే రుద్రాణి అత్తయ్యతో అటు డబ్బులు ఇవ్వద్దని చెప్పాను, కానీ అత్తయ్య వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. అయితే ఇంకెందుకు టైం వేస్ట్, వెళ్ళి ఆ కెమెరాలో ఏముందో ఏం రికార్డ్ అయిందో తెలుసుకొని రండి అని ఇంట్లో వాళ్ళు చెప్పారు. రాజ్, కావ్య రంజిత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ పోలీసులని చూసి ఇలా ఇంట్లోపలికి వెళ్ళాలో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు రాజ్ అంటాడు, కేసు క్లోజ్ అయ్యే వరకు పోలీసులు ఇలా కావాలనే ఉంటారు. అప్పుడు కావ్య అంటుంది, లోపల ఉన్న కెమెరాలు ఇలా తీసుకురావాలి. అప్పుడు వాళ్ళకి ఒక కిటికీ కనిపిస్తుంది. ఆ కిటికీలోంచి దూకి ఆ కెమెరాను తీసుకొని వస్తారు. అందులో రాహుల్ కూలీని కొట్టిన సన్నివేశం చూస్తారు. ఇంకా వాళ్ళు అన్నీ చూసి షాక్ అయిపోతారు. అది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.